మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాలుల జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్. మాధవి, పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అంటే 8 o'clock ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. అయితే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడం, ఒక ఎస్పీ అధికారి అక్కడ పర్యవేక్షిస్తున్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద. అయితే మొత్తం మీద ఈ పోలింగ్ స్టేషన్ లో మాత్రము వెబ్ కాస్టింగ్, అట్లాగే వీడియో చిత్రీకరణ, ఈ మొత్తం కూడా ప్రతి ఓటర్ను కూడా చిత్రీకరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది పోలింగ్ కేంద్రాల వద్ద. అయితే ఈ 10 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం కూడా చూసుకుంటే 1439 ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత ఎవరైతే మున్సిపల్ కౌన్సిలర్స్ వీళ్ళంతా కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే జెడ్పీటీసీలు 83 మంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. అట్లాగే ఎంపీటీసీలు 888 మంది ఉన్నారు. పురపాలక సంఘానికి సంబంధించిన కౌన్సిలర్లు 400 మంది ఉన్నారు. వీరితో పాటు కూడా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, అట్లాగే ఎమ్మెల్సీలు కూడా, వీళ్ళంతా కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వీళ్ళు ఉంటారు. దాంతో వీళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి అతను ఎన్నిక కావడం జరిగింది ఎమ్మెల్యేగా. అతను కూడా తన ఓటు హక్కును కొడంగల్లో వినియోగించుకునేందుకు కూడా అన్ని అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు అతను తన ఓటు హక్కును వినియోగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.